విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేసింది ఈసీ. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నిక రద్దు చేసినట్టు ప్రకటించింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని వ్యాఖ్యానించింది హైకోర్టు. దీంతో ఈ నెల 28న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఇంతకీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్లు ఏంటి, టర్న్స్ ఏంటి? మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఇందుకూరి రఘురాజు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గత 3 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే ఇందుకూరి రఘురాజు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మండలి విప్ పాలవలస విక్రాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోషన్ రాజు శాసనమండలి చైర్మన్ కూడా ఆయన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిర్ణయం తీసుకొని ఇందుకూరి రఘురాజు పైన అనర్హత వేటు వేయడం జరిగింది. ఆ అనర్హత వేటు నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఖాళీ అవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 6 నెలలలోపు ఎన్నిక చేయాల్సిన నేపథ్యంలో 5 నెలలు దాటిన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కూడా ఈ నెల 4న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇందుకూరి రఘురాజు తనపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనే 4వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తే 6వ తారీఖున రఘురాజు కేసుకు సంబంధించి కూడా తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే ఇందుకూరి రఘురాజు పైన వేసిన అనర్హత వేటు చెల్లదని, మరోసారి ఇందుకూరి రఘురాజుకి సంబంధించిన వాదనలు విని నిర్ణయం తీసుకోవాలంటూ శాసనమండలి చైర్మన్కి సూచించారు. అప్పటి వరకు కూడా శాసనమండలి చైర్మన్ మరోసారి నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతారు అంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కూడా ఆ తీర్పు పరిశీలించిన తర్వాత ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక చేయటం కుదరదు కాబట్టి ఎన్నికల సంఘం కూడా రద్దు చేస్తున్నట్లు పరిగణించారు. దానిపైన ఈరోజు అధికారికంగా వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే ఈ ఎన్నిక రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలైతే రద్దు చేస్తూ ఈరోజు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.